శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడు? తెలుగులో అందమైన కథ. బృందావనంలో శ్రీకృష్ణుడు తన మురళిని ఊదితే ప్రకృతి అంతా పరవశించిపోయేది. ఆ మధురమైన వేణుగానం విన్న వెంటనే గోపికలు, గోవులు, పక్షులు, జంతువులు అన్నీ తమ పనులు మానేసి కృష్ణుని దగ్గరకు వచ్చేవి. ఒకరోజు శ్రీకృష్ణుడు యమునా తీరంలో వేణు వాయిస్తున్నాడు. ఆ సంగీతం విని దగ్గరలో ఉన్న నెమళ్ళు ఆనందంతో రెక్కలు విప్పి అద్భుతమైన నృత్యం చేయడం ప్రారంభించాయి. వాటి నృత్యం ఎంత అద్భుతంగా ఉందో చూసి కృష్ణుడు చిరునవ్వుతో వాటిని చూస్తూ ఉండిపోయాడు. నృత్యం ముగిసిన తర్వాత నెమళ్లరాజు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు: ప్రభూ, మా జీవితంలో ఇంత ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. మీకు కృతజ్ఞతగా మా అత్యంత విలువైన కానుకను సమర్పించాలనుకుంటున్నాం అని చెప్పి తన తలపై ఉన్న అందమైన నెమలి పింఛాన్ని తీసి శ్రీకృష్ణుని పాదాల వద్ద ఉంచాడు. ఆ నెమలి యొక్క ప్రేమ, భక్తి, వినయానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు ఆ పింఛాన్ని తీసుకుని తన కిరీటంలో అలంకరించుకున్నాడు. అప్పటి నుండి నెమలి పింఛం శ్రీకృష్ణుని శిరోభూషణంగా మారింది. ఈ కథలోని సందేశం: నెమలి పింఛం కేవలం ఒక అలంకారం కాదు, భక్తికి గుర్తు, ప్రకృతితో ఐక్యతకు ప్రతీక, అహంకారాన్ని విడిచి వినయంతో జీవించాలనే సందేశం. ప్రేమతో సమర్పించిన చిన్న కానుక కూడా భగవంతునికి అత్యంత విలువైనదని తెలియజేసే చిహ్నం మరొక ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం నెమలి పింఛం పవిత్రత, జ్ఞానం, దైవరక్షణకు ప్రతీక. నెమలి విషసర్పాలను సంహరిస్తుందనే విశ్వాసం ఉన్నందున చెడుపై మంచికి కలిగే విజయాన్ని సూచిస్తూ శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించాడని కూడా చెబుతారు. ప్రేమతో సమర్పించిన చిన్న బహుమతిని కూడా భగవంతుడు అపారమైన ప్రేమతో స్వీకరిస్తాడు. అందుకే నెమలి పింఛం శాశ్వతంగా శ్రీకృష్ణుని కిరీటాన్ని అలంకరించింది.